విశాఖలో రంగా నాడు కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో ఆశా కిరణ్, ఆర్ కృష్ణయ్య, కాపు నాయకులు పాల్గొన్నారు. ఆ లైవ్ చూద్దాం. గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడగడానికి ప్రతి పార్టీ వాళ్ళు వస్తారు. ఇవాళ నేను వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను, రంగా గారి కోసం మీరు ఏం చేశారు? ఏం చేశారు? 37 ఏళ్ళైంది, ఏం చేశారు? క్రిందటి ప్రభుత్వం వైసీపీ, ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ, జనసేన, మీ ముగ్గురిని అడుగుతున్నాను, రంగా గారి కోసం నిజంగా మీరేనా చేశారా? ఎలా? రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ మేము అడుగుతున్నావు, రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టమని క్రిందటి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నావు. ఏం చేస్తున్నారు? ఎప్పుడు కదిలొస్తారు? ఎప్పటికి రంగా గారికి సరైన రికగ్నిషన్ ఇస్తారు? నేను అడుగుతున్నాను, రంగా గారి కూతురుగా కాదు, రంగా గారి అభిమానిగా ఇవాళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను. ఎప్పుడు పెడతారు? ఎప్పుడు పెడతారు రంగా గారి పేరు? కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ సభను 3 సార్లు వేరే వేరే లొకేషన్స్కి మార్చారు. అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు రాకూడదని చెప్పి. నేను ఒకటే చెప్తున్నాను, రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపడలేరు. మా రాధా రంగా మిత్ర మండలిని ఎవ్వరూ భయపెట్టలేరు. అర్థం చేసుకోండి. ఒక్కళ్ళని భయపెడితే 100 మంది లేచి వస్తాం. గుర్తుంచుకోండి, మా ధ్యేయం రాధారంగా మిత్ర మండలి ఎలాంటి వర్గ పోరాటం కోసం రాలేదు, మంచి పని చేయటం కోసం వచ్చాము. రంగా గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాము. దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునేది లేదు. అది మీరు గుర్తుంచుకోండి. ఆడపిల్లని సాఫ్ట్ గా ఉంటాను గర్జించను అనుకోండి. ఇక్కడ ఉంది రంగా గారి బ్లడ్, రంగా గారి పౌరుషం. నిలదీసి అడుగుతాం, పోరాటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. గుర్తుంచుకోండి. త్వరలోనే నేను స్టేట్ వైడ్ ఒక టూర్ పెట్టుకుంటాను. రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని కలుస్తాను. మా టార్గెట్ ఏంటనంటే ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి వెళ్ళి మా పాత రాధారంగా మిత్రమండలి సభ్యులు, అలాగే కొత్త రక్తం ఉంది రాధారంగా మిత్రమండలిలో, కొంతమంది యుఐ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కలవాలి. కలిసి మీ అందరి చేతులు కలపాలి. మీ అందరి చేతులు కలిపి ముందుకు తీసుకెళ్ళాలి. నేను చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆల్రెడీ అడ్డంకులు రావటం మొదలు పెట్టాయి. చాలా మంది అన్ని దిశల నుంచి నన్ను తొక్కాలని ట్రై చేస్తున్నారు. వాడు గుర్తుంచుకోండి, మీరెంత తొక్కితే అంత ఉప్పెనలాగా మేము ముందుకెళ్తాం. మేము ఇక్కడ తగ్గేది లేదు.